హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఛానల్ పేరు కూడా మార్చిపోతున్నాను, ఎందుకంటే మరి అందరూ బాబులు అయిపోయారు. ఏదైనా కానీ బాబులు, డాన్ సూర్య అని పేరు ఉంది. మరి ఇది ఏమో గొప్ప కోసమని కాదు, ఎందుకంటే కొంతమంది వచ్చిన వారు అబ్బాయి బాబు, ఏ బాబు నువ్వు, సూరిబాబా, ఆ బాబా, ఈ బాబా అంటున్నారు. అందుకని ఏమనుకోవద్దు. ఇవాళ డేటు మార్చి నెల 7వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. శని ఆదివారం యాక్చువల్గా మార్కెట్ యార్డ్ సెలవే, కానీ శనివారం ఇవాళ కూడా దిగుమతుల మార్కెట్ యార్డ్కి 3-4 వేలు బస్తాల వరకు దిగుమతులు రావడం జరిగింది. ఓ పక్క బేరాలు అనేది తక్కువగా జరుగుతాయి. ఇక ఆల్రెడీ ఇక్కడ ఒక లాట్ ఉంది, ఇట్లాంటి లాట్కి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి కావాలంటే వస్తారేమని 341 అన్నాడు. అలాగా తక్కువగా జరుగుతాయి. అవసరమైన వాళ్ళు వచ్చి కొంటారు మార్కెట్. అయితే మరి నేనేమన్నాను, పోయిన వారము రేటు మార్కెట్ పెరిగే అవకాశం ఉన్నాయని చెప్పారా, పెరిగింది. ఏదైనా అయితే ఒకటి ఒప్పు, బాగా నమ్మకం పెట్టుకోవద్దు. వాడు చెప్పాడు తగ్గిపోయింది, ఆడు కోసం ఉండిపోయాము, రేటు పెరలేదు అనుకోవద్దు అని అంటున్నాను. కానీ ఉన్నది చెప్తున్నాను నేను. ఏమైనా కానీ పెరిగే అవకాశాలు అయితే ఇంకా 99% మార్కెట్కి అయితే ఉంది. మరి యాక్చువల్గా నేనైతే మార్కెట్కి వీడియోలో అయితే మాత్రం మార్కెట్ పెరిగిద్దని చెప్పకూడదు నేను. అది ఎప్పుడు కూడా అది మంచి పద్ధతి కాదు. కాకపోతే నేను నా నోరు ఉండదు, నాకు తెలిసింది రైతులకు చెప్పియాలా, అది నా కోరిక. రైతులు తెప్పియాలా, ఆనందపడాలి. రైతు అనేవాడు ఆనందపడాలా, కొద్దిగానే వాళ్ళు తృప్తి పొందాలి. మంచి ధరలో వస్తాయి ప్రతి ఒక్క క్వాలిటీ. ఆ క్వాలిటీ చెప్పలేదు, ఈ క్వాలిటీ చెప్పలేదు అని కాదు. శనివారం అన్నాక రేట్ల గురించి చెప్తాను. అన్ని రకాల మిర్చి గురించి చెప్పకపోవచ్చు, డైలీ పెట్టిన వీడియోలో అన్ని రకాల మిర్చి గురించి చూసి తెలుసుకోండి. ఏదేమని కానీ చూసి తెలుసుకొని మీకు విలేజ్ సపోర్ట్ చేయండి. ఓ పక్క బంగ్లాదేశ్ దేశాల పేర్లు చెప్పకూడదు, ఆర్డర్లు అయితే రాబోతున్నాయి, కొత్త ఆర్డర్లు. ఇంకోటి ఏంటంటే మార్చి 17 నుంచి 22 వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా మరి సూచనలు చెబుతున్నాయి. అది కూడా జాగ్రత్త పడండి. ఇంకోటి ఏంటంటే రైతుకి సపోర్ట్గా, రైతు ఒక గోతాము మిరగాయలు తొక్కడానికి గోతాము వచ్చేసరికి ఒక గోతాము 60 రూపాయల నుంచి ఏరియాని బట్టి 90 రూపాయల దాకా ఒక్కొక్కటి వాల్యూ పెట్టి కొంటున్నాడు. 90 రూపాయల దాకా పడుతుంది ఒక్కొక్క ఆయనకి ఒక్కొక్క ఏరియాలో. కానీ గుంటూరు మార్కెట్ యార్డ్లోనైతే ఆ సంచికి 25 రూపాయలు, కేవలం 25 రూపాయలే కడుతున్నారు. అంతే 25 రూపాయలు కడుతున్నారు. రైతుకి అది కొద్దిగా బాధాకరమైన విషయం. రైతుకి గిట్టుబాటు అయిన ధర అయితే కాదు. ఆ కనీసం గోతానికి 50 రూపాయలు పెట్టినా బాగుండిద్ది. మరీ 25 రూపాయలు అంటే దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కొనేది చాలా ఎక్కువ రేట్లు కొంటున్నారు. ఎందుకంటే నాకు చాలామంది దీని గురించి చెప్పమని అడగడం జరిగింది. అందుకని ఈ విషయం చెప్తున్నాను. రైతులకు సపోర్ట్, మనం ఏదైనా రైతులకు కూడా సపోర్ట్ ఉండాలి కదా. ఒక సంచికి 25 కాస్త ఒక 25 రూపాయలు పెంచండి, 50 రూపాయలు చేయండి. ఆ తర్వాత పైన 10-20 రూపాయలు పోతే పోయింది, లేదు మంచి గోతాలు కొనుక్కోతారు వాళ్ళైతే మాత్రం. అయితే ఒకటన్నా, మీ గోతం మంచిది కొనకపోతే గోతం సిరిగింది అనుకో, కాయలు పోతాయి. కేజీ కాయలు పోయినా నాసే కదా, అది కూడా ఆలోచించండి. పాత గోతాలు వేసినా గోతం ఊకేసి లాగేసరి చినిగిపోయింది, కాయలు పోతాయి. అది కూడా ఆలోచించండి. మరి వీళ్ళు పెంచకపోయినా మీరు మంచి గోతాలు వేస్తే మంచిది. ఏం చేస్తాం మరి, తప్పదుగా. మన కాయలు పోతున్నాయి కదా, ఏమనుకోవద్దు, సోదనుకోవద్దు. రైతులకు ఇన్ఫర్మేషన్, మార్కెట్ అయితే ఆల్రెడీ 19,500 చేశారు తేజాలు. నెక్స్ట్ వారం 20,000 చేయొచ్చు. ఆల్రెడీ జరిగింది. నన్నైతే 97, 198, 19,800 కూడా మార్కెట్ జరిగింది. ఏదో అవసరమైన వాళ్ళు శుక్రవారం కాబట్టి బండికి తగ్గిన వాళ్ళు రూపాయి పెట్టి కొన్నారు. తేజ 20,000 కామన్ అయిపోయిందిలే, 20,000 అయిపోయింది. మళ్ళీ కొందరు ఏమంటున్నారంటే 2-3 వారాలు ఈ మార్చిలోనైతే డౌన్ చేస్తారని అంటున్నారు. డౌన్ అయితే ఎలా చేస్తారు, సరుకు ఎక్కువ వస్తే చేయొచ్చేమో, కానీ సరుకు దాదాపుగా లక్ష లోపు వస్తే మాత్రం ఎవరు చేయలేరు. గురువారం అంటే కామనే, గురువారం ఒక్కరోజు 1,40,000 ఎందుకు వచ్చిందంటే కర్నూలు ఒక పక్క ఖమ్మం మార్కెట్ యార్డు సెలవు అవ్వడం వల్ల ఇదంతా కలిపి ఒకసారి అపార్ట్గా రావడం జరిగింది. అంతేగాని 1,10,000, 1,20,000 పెద్ద లెక్కలో కాదు మార్కెట్ యార్డ్కి. ఏదైనా శుక్రవారం నాడు మరీ డౌన్, సగం తగ్గి 70,000 రావడం జరిగింది. ఎన్ని వచ్చినా అన్ని ఎమ్మటి అమ్ముడు పోయి ఎత్తుకుపోతున్నారు. కాటాలు అయిపోవడం, లోడింగ్ చేసి ఎత్తుకుపోవడం. ఏమి కూడా ఒక పక్క ఏసీలు కూడా మెయిన్ ఏసీలు, మగాడు ఏసీలు అన్నీ కూడా దాదాపుగా 30-40% 30-40,000 వరకు ఎక్కినాయి. పెద్ద ఏసీలు. నార్మల్ ఏసీలు ఇవి కూడా పర్వాలేదనే ఏసీలు కూడా దాదాపుగా 10-15,000 దాకా ఎక్కడం జరిగింది. ఎందుకంటే సరుకులో క్వాలిటీ, నాణ్యమైన సరుకు అయితే మాత్రం కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది కొనుక్కొని కూడా పెట్టుకుంటున్నారు. ఇంకా ముందు మార్కెట్ గురించి చెప్పాలంటే స్టాకిస్టులు వస్తారు. స్టాకులో మార్చిలోని డిమాండ్గా వస్తారు. మళ్ళీ మార్కెట్ ఏదైనా డౌన్ అయింది, ఇదైంది అంటే ఎప్పుడంటే మార్చి ఎండింగ్లో, మార్చి నెల లెక్కలు ఉంటాయి కదా, ఆ టైంలో కొద్దిగా ఏమైనా వెనకడుగు వేస్తారు. కొద్దిగా మార్చి లెక్కలు అయిపోతే చూద్దాంలే అన్నట్టుగా. అంతేగాని ఈ లోపు ఏదైనా మార్కెట్ అయితే 99% స్పీడ్గానే ఉండిద్ది ఏదైనా కానీ. ఇంకా ఎంత పెరిగిద్ది అంటే ఎవరమో చెప్పలేము. ఒక తేజాకు పెరిగితే ప్రతి క్వాలిటీ పెరిగిద్ది. ఆ క్వాలిటీ పేరు చెప్పలేదు, ఈ క్వాలిటీ పేరు చెప్పలేదు అని కాదు. ప్రతిదీ ఈ 250 రూపాయల రేటు అన్నీ 25,000 రేటు అలా 22,000 చేశారు. అది మళ్ళీ 25,000 చేరుకుంటుంది. అంతకన్నా పైకి వెళ్తుందా అంటే ఎవరం చెప్పలేము. ఆ 25,000 అనేది జరిగిద్ది. ఈ తేజ పెరిగితే ఆర్మూర్ పెరిగిద్ది, 26 పెరిగిద్ది, సార్క్ పెరిగిద్ది. తేజాకు పెరిగితే
సూపర్ 10 అంటే T34 పెరిగింది అనుకో, దాంతోపాటు క్లాసిక్ కూడా పెరిగిద్ది. ఎందుకంటే సూపర్ 10లోన T34 రకంలోన క్లాసిక్లు కలుస్తాయి. అందుకని వాటితో పాటు సూపర్ క్లాసిక్లు కూడా పెంచుతారనమాట. సూపర్ 10 అంటే T34 తరిగితే. బ్యాడ్గి రకాలు 40,000 ఉండేది. 40,000ది 30,000 చేశారు. మళ్ళీ ఈ వారంలో 33,000 అంటే 35,000 దాకా కొంచెం మూమెంట్ చూపించారు. ఏదైనా డ్రై సరుకు ఉండాలి మీరు. డ్రై కాయలు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఒకసారి జాగ్రత్త పడండి. ఒక కళ్ళంలో ఉన్న ఏడున్నా కానీ ముందు జాగ్రత్త పడండి. తడకూడదు. తడిస్తే కాయిపోద్ది. రెండోది ఇక్కడ కూడా వాల్యూ ఉండదు. తడిసిన కాయలు తీసుకొస్తే తక్కువలు అడుగుతారు అన్న, అప్పుడు రైతుకి వాల్యూ ఉండదు. మీరు మందు వేసి వస్తే మార్కెట్కి ఎంత వాల్యూ ఉండదో, మీరు తడిసిన కాయలు తెస్తే అట్లాగే మీ సరుకు కూడా వాల్యూ ఉండదు. అందుకని చాలామంది చూస్తున్నాను, ఏదో తిరణాలకు వచ్చాము పోయామన్నట్టుగా వచ్చిన కాండి పోయి బార్ షాప్లో పోయడం, మందు ఆడడం ఏందన్నది పద్ధతి కాదు. మీకు వాల్యూ తగ్గిపోదు. మీ వాళ్ళ పక్కనున్న నీతో ఉన్న నీ కొడుకుని తెచ్చుకున్న నీ కొడుకు కూడా వాల్యూ ఉండదు. ఎందుకంటే నువ్వు తాగి ఉన్నావంటే నీ కొడుక్కి వాల్యూ ఉండదు. అది కూడా తెలుసుకోండి. నీ పక్క వాళ్ళకి వాల్యూ ఉండదు. మీ వల్ల ఉన్నోళ్ళకి పరువు పోద్ది. అది మాత్రం జాగ్రత్త. ఎందుకంటే మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ యార్డ్ కాదు, యార్డ్ బయట కానీ ఎక్కడైనా కొద్దిగా దొంగలు కూడా ఉన్నారు. మీ మొబైల్ని మీ అమౌంట్ని జాగ్రత్త. మీకు కానీ అమౌంట్ చేతికి వస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు మందు వేసి తైతెక్కలాడేమంతే దొబ్బలేడ అప్పుడు రోజులు కాదు, రోజులు మారిపోయి ఏడకాడే దొంగతనాలు ఏంది ప్రతిదీ జరుగుతున్నాయి. మీరు జాగ్రత్తగా అది గమనించండి. వేరేలాగా సొలి చెప్పట్లేదు. కొంతమంది రైతులు ఇంకా ఉన్నారు తెలియని వాళ్ళని చెప్తున్నాను అనమాట. మొబైల్ జాగ్రత్త. ఏడబెడతారు పద్దాక జోబులు ఉండి లేపి డబ్బులు కట్ట తీయబాకండి. ఒక 100-200 పై జోబులు పెట్టుకోండి. మిగతా అన్ని లోపల పెట్టుకోండి. తీయకూడదు. సుట్టకి టీకి పానుపారకి మంచి నీళ్ళకి పోయినప్పుడు డబ్బులు కాగితాలు తీసారా దెబ్బ అయిపోతారు. అలాగే నేను చూస్తున్నాం కలుతున్నాను. అందుకని చెప్తున్నాను. ఒకటి 2043 కానీ సెంజాండ్ బ్యాడ్గా, $3 బ్యాడ్గా ఆల్రెడీ బ్యాడ్గి రకాలు వేసి కర్ణాటక ఏరియాలో పంట పోయింది. కానీ ఇప్పుడు 25,000 మార్కెట్ 20,000 చేశారు బ్యాడ్గి రకాలు. సెంజాండ్ బ్యాడ్గి కానీ $3 బ్యాడ్గి కానీ మళ్ళీ రేటు వస్తుంది అంటున్నారు. ఒకటి తేజాకు వస్తే అన్నీ వస్తుందని ఒక పక్క చెప్తున్నారు. అందుకని అందరూ ఎక్కువ అది కాకైంది రైతులు ఎక్కువ తేజ పంట వేసిన వాళ్ళు ఉన్నారు. ఏ షాప్లో చూడండి, ఏ క్వాలిటీ ఉన్నా లేకున్నా తేజాలు ఉంటున్నాయి వాళ్ళ కొట్లో. కన్ఫారంగా 5 నుంచి 10 లాట్లు వరకు తేజాలే ఉంటున్నాయి. ఇంకా మిగతా లాట్లు సీడ్ రకాలు అయితే 1-2 లాట్లే ఉంటున్నాయి. 341 3-4 కొట్లకే వస్తున్నాయి. మెయిన్ మంచి క్వాలిటీలు వస్తున్నాయి. మెయిన్ కొట్లకే ఆ మంచి క్వాలిటీలు వచ్చిన ఏదైనా 20,000 నుంచి 22,000 దాకా జరుగుతుంది. ఒక ₹5 అటు ఇటుగా థమ్స్ అప్ కలర్ ఉంటే ₹5 పెంచేస్తున్నారు. లైట్ కలర్ ఉంటే ₹5 తక్కువ జరుగుతుంది. మెయిన్ మిగతా రకాల కొట్లకు వస్తున్నాయి. నెమ్ములు పాలలు పెద్ద క్వాలిటీ లేనివి క్రాసింగ్ విత్తనాలు వస్తున్నాయి. క్రాసింగ్లు కూడాను మంచి డ్రై ఉంటే కౌంటర్ సేలోళ్ళు 20,000 21,000 దాకా కొంటున్నారు. లేదంటే 17-18,000 కూడా జరుగుతున్నాయి. నెమ్ములు పాలాలు మీడియం బెస్ట్ లెక్క వేసుకుంటే 14-15,000 నుంచి 18,000 దాకా జరుగుతున్నాయి. ఏ సీడ్ రకాలని ఏవైనా కానీ 26 సార్కి ఇవి కూడా మార్కెట్లో 15,000 నుంచి 16-17,000 డిమాండ్గా జరుగుతున్నాయి. డీలక్స్ వచ్చరికి 17,500-18,000 దాకా అయితే మాత్రం 26 జరుగుతుంది. సార్క్ తేజ కూడా 17,500-18, 26 18, 18,500 కూడా వేస్తున్నారు. 6-3 17, 17,500 ఎక్కువ. మరి సూపర్ క్వాలిటీ గణేష్ 6-3 కొద్ది సైజు ఉన్నది 18,000 దాకా వేస్తున్నారు. గుంటూరు 100 మిర్చి కూడా మరి డైలీ వీడియో పెడుతున్నాను, మధ్యాహ్నం పూట చూస్తున్నారు. అది కూడా 20-25,000 క్వాలిటీని బట్టి మార్కెట్లో అవి కూడా జరుగుతూ ఉన్నాయి. టాప్ గన్ కూడా అడిగారు చాలామంది. అది కూడా 15,000 నుంచి 17-18,000 దాకా క్వాలిటీని బట్టి జరుగుతూ ఉంది ఏదైనా కానీ. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ 26-7-28,000 ఉండేది. 20-22,000 చేశారు. మొత్తానికి అది కూడా 25,000 అయితే చేరుకుంటుంది. కాదు ఇవాళ చేరుకుంటుందా రేపు చేరుకుంటుంది కాదు. సో అనుకోకుండా చెప్పాలంటే సోమవారమే డిమాండ్గా రావచ్చు. కొనేవాళ్ళు పక్క రావచ్చు, స్టాకులు పెట్టుకునే వాళ్ళు రావచ్చు. ఈ ఆర్డర్ల వల్ల రేపు సోమవారమే రావచ్చు. సోమవారం టార్ట్ చేద్దామని రావచ్చు. ఎందుకంటే ఒకటి వస్తారన్న, ఎందుకు సరుకు ఎక్కువ వస్తేమో చూసుకుందామని ఆగారు. సరుకు రావట్లేదు. మీకే తెలుసు కదా మీ ఏరియాలో సరుకు ఉందో లేదో. మీ ఏరియాలో సరుకు లేదనుకుంటే పెరిగిద్ది. ఉందలే సరుకు చాలా ఉందరా అబ్బాయి అని మీకు తెలుసు కదా, తెలిసింది కదా. దాన్ని బట్టి ఏంది పెరగదు, ఇదే రేటు ఉంటుంది. అది కూడా ఒకసారి అంచనా వేసుకోండి. సరుకు లేదు ఆల్రెడీ చాలా వరకు మీరు చెప్పిందే సరుకు లేదు అంటున్నారు కాబట్టి మార్కెట్ అయితే 90-99% పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంత పెరిగిద్ది ఎప్పుడు ఇంకా ఒక ఆయన డైలీగా అన్న తేజ 22,000 అయిద్దా ఎప్పుడు అవుద్ది రెప్పలేవు అవన్నీ కామెంట్లో చెప్పకూడదు. శనివారము సెలవు పూట మొన్న మంగళవారం కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మంగళవారం వీడియో చూసిన వారు ఎవరు మంచిగా చెప్పవన్నా కామెంట్ చేశారు. వీడియో చూడగానే చాలామంది కామెంట్లు చేసేవాళ్ళు. చాలామంది ఫోన్ చేసి రేట్లు అడిగేవాళ్ళు. ఓ అమ్మ 18-19,000 వేసారా బాబు తేజ నేనంటే ఒక ఆయన వాదన ఆడుతాడు. పొద్దున్న 5ంటికి ఫోన్ చేసి 19,000 వేయలేదంట, నువ్వు ఎందుకు వేసారని చెప్తావు అంటాడు. 19,500 కూడా వేసారా బాబు వీడియోలు పెడుతున్నాను చూడండి. వీడియోలు చూడరు, ఎవరు మాటలో ఎంతారు సూరిబాబు ఛానల్ అంతే. వీడియో చూడరు.
వాళ్ళ మాటలు ఆలకించి ఫోన్ చేస్తారు. వీడియో చూడండి, నేను అన్ని వీడియోలు పెడుతున్నాను క్లారిటీగా. వీడియోలో పెట్టకన్నా మనం అబద్ధాలు చెప్పే పని లేదు. 1, 2 సార్లు షాప్‌కి వెళ్ళి కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాళ్ళని అడుగుతాను పరిస్థితి ఏంది అంతే. తమ్ముడు పెరిగే అవకాశం అయితే ఉంది. టైం పట్టొచ్చు. ఆర్డర్‌లు అయితే వస్తాయి. ఎందుకంటే ఒక పక్క స్టాకులోళ్ళు వస్తారు, ఎక్స్‌పోర్ట్ వాళ్ళు వస్తారు, వీళ్ళందరూ వస్తారు డిమాండ్‌గా. సరుకు అయితే లేదు. సరుకు ఉన్నదంటే కొద్దిగా ఇదే మార్కెట్ జరిగిద్ది. ఉన్నది బాగా అంటే. సరుకు లేదురా బాబు రేపు నేను ఇంకా దొరకదేమో అనేటట్టుగా అనిపించింది వాళ్ళ మైండ్‌లో. ఒక్కసారిగా హడావిడిగా వస్తారు, కొంటారు, లేపుతారు మార్కెట్‌ని. కానీ ఏదేమైనా 1, 2 వారాల్లో మరోసారి డౌన్ అయ్యే అవకాశం అనేది ఉంది కూడా అంటున్నారు. అది కూడా తెలుసుకోండి. ఈ వర్షాలు 17 నుంచి మార్చి 17 నుంచి 22 వరకు వర్షాలు పడతాయి అంటున్నారు. అలాంటప్పుడు కూడా కొద్దిగా డౌన్ అవ్వచ్చు. దాన్ని గమనించండి. ప్రతి ఒక్క క్వాలిటీ తాలు కూడా 10,000 టు 15 మినిమం తాలు కూడా 10,000 నుంచి 15,000 జరగాల. ఈ నెమ్ములు పాలాలు తీసుకొస్తున్నారు 7, 8,000 కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క తాలును సీడ్ ర్యాక్ ఇప్పుడు 34 అండ్ సూపర్ 10 తాలు 7, 8,000 కూడా జరుగుతున్నాయి. రంగులుంటే 10,000 నుంచి 12,000 డ్రై క్వాలిటీ ఉండాలి. అది కూడా నెమ్ములు పాలాలు తీసుకొస్తున్నారు. సూపర్ 10 నెంబర్ 5 తాలు రంగులుంటే 13,000 నుంచి 15,000 వేస్తున్నారు. లేదంటే 10,000 టు 12, 12,500 దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. తేజ తాలు 10,000 టు 12,000 డిమాండ్గా ఉంది. ఇంకా క్వాలిటీని బట్టి చెప్పాలంటే తేజ తాలు ఎక్కువ 12,500 నుంచి 13, 13,500, 14,000 దాకా వేస్తున్నారు ఏదైనా. అవి కూడా ఇంకా మంచి రేట్ రావాలా. ఎల్లో చిల్లి అండ్ ఎల్లో గోల్డ్ మిర్చికి మరి ఇంకా ఎంతవరకు పెరిగిద్దన్నా ఏం పెరిగిద్దని అంటే చెప్పలేమన్నా. పెరిగితే ఆల్రెడీ 25,000 నడుస్తుంది మార్కెట్. పోయిన ఏడాది కూడా 20 నుంచి 25,000 నడిచింది. ఇంక ఈ ఏడాది అదే మార్కెట్ నడుస్తుంది. ఒక ఆయన అన్న తేజకును ఈ ఎల్లో గోల్డ్కి తేడా ఏందన్నా మాకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దానికోసం ఒక క్లారిటీ ఇవ్వని అన్నారు. క్లారిటీ అంతే అన్న, మరి పెట్టుబడి చాలామంది ఏమన్నారంటే తేజతో పాటే ఉంటుంది, ఎక్కువ పెట్టుబడి ఏమవుతుంది, జాగ్రత్త చూసుకుంటే దిగుబడి కూడా తేజతో పాటు వస్తుంది అని చెప్పారు అయితే చాలామంది. ఈ ఎల్లో గోల్డ్ కూడా జాగ్రత్తగా చూసుకుంటే 25 నుంచి 30 క్వింటాలు వస్తుందని అంటున్నారు మరి. ఎందుకంటే మనం పండించలేదు మనకు తెలియదు. నేను చాలా మందిని అడిగితే వాళ్ళు చెప్పింది అబ్బాయి జాగ్రత్తగా చూసుకుంటే వస్తుంది అబ్బాయి, లేకపోతే 10, 15 క్వింటాలే వస్తుందని కొందరు అంటున్నారు ఎల్లో గోల్డ్. మరి ఎల్లో గోల్డ్ అయితే ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ 22, 23, 25,000 వరకు నడుస్తుంది. అందులో ఆరెంజ్ కలర్ ఉంటే 20 నుంచి 22,000 వేస్తున్నారు. అట్లా తాలు కూడా 10,000 టు 12 నుంచి 13, 14,000 దాకా క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి ఎల్లో గోల్డ్ మిర్చి. టమాటో అండ్ సపోటా మిర్చి గుంటూరు మార్కెట్ యార్డ్ తక్కువ రాకపోకలు, అది కూడా 25, 30, 35,000 దాకా క్వాలిటీని బట్టి అయితే ఉంది. కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్కి మన గుంటూరు మార్కెట్ యార్డ్కి అయితే కొత్త రాకపోకలు తక్కువ, అది కూడాను. నెక్స్ట్ అలాగే బంగారం మిర్చి 18,000 చేశారు, 22,000ది. మళ్ళీ ఈ 2 రోజుల్లో గురువారం శుక్రవారం లేపారు, 20,000 దాకా నడుస్తుంది. 19, 19,500, 20,000 వేస్తున్నారు బంగారం బాగా డీలక్స్. లేదంటే 16, 17,000 కూడా డిమాండ్గా వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే బుల్లెట్లు కూడా ఒక బాగా డౌన్ చేశారు. చాలా కొట్లు ఉన్నాయి, పెద్దగా అడగట్లేదు అంటున్నారు ఎవరు అడిగినా. 17, 18, 19,000 దాకా అడుగుతున్నారు. 20,000 పైన అయితే వాటికి లేదు ఈ విధంగా. నెక్స్ట్ అలాగే మార్కెట్ అయితే ఈ 273 అండ్ కుబేరా ఇవి కూడా ఆల్రెడీ 20 నుంచి 22, 23,000 దాకా నడుస్తుంది. ఇంకా మరి ఇవన్నీ పెరిగి దానికి 1,000, 2,000 పెరుగుతుంది. అవి కూడా 26,000 దాకా మొన్న పోయిన 2 వారాల కింద 26,000 కూడా చూశాను దాని రేటు. 273 రకం వచ్చరికి అది మరి 30,000 అవుతుంది, 40,000 అయిద్దంటే ఎవరైనా చెప్పలేం. కానీ తేజ ఆల్రెడీ 20,000 జరుగుతున్నట్టుగా రేపు వారం 20,000 చేస్తారు 99%. వాటితో అది పెరిగింది అనుకో, ఇవి కూడా ఒక 500, 1,000 రూపాయల కింటాకి ప్రతి ఒక్క క్వాలిటీ పెరిగిద్ది. ఇంకా ఎక్స్పోర్ట్ వచ్చేదాన్ని బట్టి సరుకు ఏ సరుకు తక్కువ ఉంటుందో దానికి డిమాండ్ ఉంటుంది, ఏ సరుకు ఎక్కువ ఉంటుందో దానికి డిమాండ్ తక్కువ ఉంటుంది. కానీ తేజ ఎక్కువ ఉంది, తేజకు డిమాండ్. ఎందుకంటే తేజ ఎక్స్పోర్టింగ్ ఎక్కువ జరిగిద్ది, తేజకు ఇది వస్తుంది ఏదైనా కానీ. ఇట్లా మీకోసము మనం ఏమి సొల్లు ఏమి చెప్పాలా, రైతు అనేవారు తెలుసుకుంటారు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక యూట్యూబర్ అయ్యి ఉండి రేటు పెరిగిద్ది తగ్గిద్ది అని చెప్పకూడదు. కాకపోతే మీరు కొద్దిగా ఆనందపడతారు, అవకాశాలు ఉన్నాయి అని మీకోసమైతే ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. ఒక పక్క స్టాకులు మార్కెట్ యార్డ్లు ఉన్నాయి ఏదైనా కానీ. ఎప్పుడు కొన్ని సరుకు అప్పుడే వెళ్ళిపోతుంది యార్డ్లో నుండి, ఎప్పుడు కొన్న సరుకు అప్పుడే ఎమ్మటి. ఎందుకంటే ఇంత రేట్లు ఉన్నాయి, మళ్ళీ కాయలు తరుగు వచ్చినా ఏది వచ్చిన ఇబ్బంది అని చెప్పి ఎమ్మటి ఎత్తుకుపోతున్నారు. ఏదైనా ఈ విధంగా డైలీ మిర్చి అప్డేట్ షేర్ డౌట్స్ ఉన్న కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. తప్పుంటే క్షమించండి. రైతులు అనే వారికి మనం ఒక విధంగా ఉపయోగపడాలని ఛానల్ పెట్టాము. రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తెలిసిందని చెప్తున్నాము. ఓకే, ధన్యవాదం ఫ్రెండ్స్.